అలాగే గన్నవరం టౌన్ 89 కోట్లు అభివృద్ధి చేసాం. ముఖ్యమంత్రి గారు గడిచిన 30 రోజుల్లో దాదాపు 97-98 కోట్లు 100 కోట్లు దగ్గరగా కేటాయించినందుకు. అది యూటీ కెనాల్ వర్క్ జరుగుతుంది, 36 కోట్లు ఏలూరు కెనాల్ గురించి. అలాగే ఏలూరు పోలవరం లింకప్ది అతి త్వరలో చేయబోతున్నాం. అలాగే ఒక 20,75,00,000 పిలాత్కూర్ బ్రిడ్జ్కి దానికి ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఇవాళ లేఖ రాశా. ముఖ్యమంత్రిని కలిసి విఎంసీలో మా 9 గ్రామాలను కలిపితే తప్ప గ్రేటర్ విఎంసీ అయ్యే పరిస్థితులు ఉంటే డిఫరెంట్ స్టోరీ. గ్రేటర్ విఎంసీ అవ్వకుండా విఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళిపోదాం అనుకుంటే దయచేసి మా 9 గ్రామాలని కలపాల్సింది. కలిపితేనే టీడీఎస్ వాటర్ తాగే దుస్థితి నుంచి, చెత్త సమస్య నుంచి నా నియోజకవర్గ ప్రజలు దాదాపు 150,000 మంది జనం ఇంక పైనే ఉండొచ్చు సబ్జెక్టు కరెక్షన్. వాళ్ళకి మంచినీరు కావాలన్నా, రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలన్నా, ఆ టీడీఎస్ బాధ తప్పించుకోవాలన్నా, చెత్త సమస్యకు పరిష్కారం కావాలన్నా ఒకే ఒక అవకాశం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సింది విఎంసీలో కలపటమే. విఎంసీలో కలపాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరతా. ఎందుకంటే ఎన్నికలు అంటున్నారు కాబట్టి మళ్ళీ ఎన్నికలు అయిపోతే 5 సంవత్సరాల పాటు మళ్ళీ విఎంసీలో కలిసే పరిస్థితి ఉండదు. ఒకవేళ మొత్తం ఎన్నికలు ఆపి గ్రేటర్ విఎంసీ గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విజయవాడ చేద్దాం అనుకుంటే దానికైనా మా గన్నవరం దాటి వరకు కలపడం నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ ఈ 9 గ్రామాలని 9 గ్రామాల ప్రజలు కూడా రాబోయే కాలంలో రోడ్లు ఎక్కే పరిస్థితులు ఉన్నాయి. ఆ టీడీఎస్ వాటర్ తాగుతా, మేము ద్వితీయ శ్రేణి పౌరులా బతుకుతా, పక్క కరెన్సీనగర్ వరకు కృష్ణానది వస్తా, కృష్ణానది వాటర్ని పైప్ లైన్లో ఉంటే ఒక పైప్ వేస్తే వాటర్ వచ్చేదాన్ని మేమెందుకు తాగలేకపోతున్నాం అని ఆవేదన నేను మాట్లాడిన తర్వాత అది ఎక్కువ జనంలో చర్చకు గురై వాళ్ళే మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా ఈ 9 గ్రామాలని విఎంసీ ఎన్నికల ద్వారానే వెళ్ళేలకైతే ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్తా. గ్రేటర్ విజయవాడ వెళ్ళేలకైతే చాలా టైం ఉంది. ముఖ్యమంత్రి గారితో సార్తో మాట్లాడితే సెన్సస్ అయినాక వచ్చే సంవత్సరం చూద్దామని చెప్పారు మార్చి తర్వాత. కానీ ఇవాళ నిన్న మీడియాలో హడావుడి చూస్తుంటే విజయవాడకి 63 డివిజన్లకి ఎన్నికలు పెట్టేస్తారు అన్నట్టుగా విజయవాడ టౌన్లో మాట్లాడుకుంటున్న నా దృష్టికి కూడా వచ్చింది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ 9 గ్రామాలను కలపాల్సిందిగా కోరుతాం.